ఈ హడావుడి, గజిబిజి, గందరగోళ ప్రపంచంలో ప్రతి మనిషి ముందు ఒక సవాలుంటది. ఆ ప్రత్యేకమైన సవాలేంటంటే, ప్రపంచం మొత్తం కూడా ఎంజాయ్‌మెంట్ చుట్టూ తిరుగుతా ఉంటది. ఇంటర్నెట్ యుగంలో చేతిలో సెల్ ఫోన్ ఉంటది. అందరి దగ్గర స్మార్ట్ ఫోన్. దానిలో ఇన్‌స్టాగ్రామ్ గావచ్చు, యూట్యూబ్ గావచ్చు, ప్రతి దానిలో విపరీతమైన అట్రాక్షన్స్, అడిక్షన్స్. ఒక్కసారి సోషల్ మీడియాలో పడ్డామంటే గంటలు, 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 గంటలు టైం వేస్ట్ అవుతాయి. వెబ్ సీరీస్‌లు స్టార్ట్ చేశామంటే డేసు, మంత్స్ ఎలా పోతాయో మనకే తెలీదనమాట. అండ్ బయట సినిమాలు, విచ్చలవిడితనం అండ్ బయట ప్రపంచంలో మనల్ని అట్రాక్ట్ చేసే అనేక అంశాలు జరుగుతూనే ఉంటాయి. దానిలో పడితే మనం బిజీగా ఉంటాం. ఈ ప్రపంచంలో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా దగ్గర నుంచి ప్రతి ఒక్క వ్యక్తి విపరీతంగా బిజీగా ఉంటాడు. ఆ బిజీగా ఎందుకున్నాం అనేదే క్వెషను. ఒక కమిట్మెంట్‌తో, ఒక ఫోకస్‌తో జీవితకాలం ఒక లక్ష్యంతో పెట్టుకొని బిజీగా ఉన్నామా? లేదా ఏదో ఒక పని చేస్తూ, ఎక్కడో ఒకటి డైవర్ట్ అవుతూ దానిలో బిజీగా ఉన్నామా? మన చాయిసెస్ ఏంటో ఇది తెలుసుకోవాలనమాట. నిజమే. మనిషి అన్నాక మనిషిగా పుట్టిన తర్వాత ఖచ్చితంగా మనకన్నీ తెలియాలి. అన్ని రకాల ఎంజాయ్‌మెంట్స్ మనకుండాలి. కానీ దానికోసం మనకున్న లిమిటెడ్ టైమ్. ఈ జీవితం చాలా చిన్నది. ఈ చిన్న జీవితంలో రోజులు, నెలలు, సంవత్సరాలు చాలా ఫాస్ట్‌గా గడిచిపోతుంటాయి. చూసేసరికి 20 ఏళ్ళు, 30 ఏళ్ళు అయిపోతాయి. ఈ టైంలో దేని పట్ల మనం ఆసక్తి చూపిస్తున్నాం? దేని పట్ల వ్యామోహం కలిగున్నాం? దేన్ని ఎంజాయ్‌మెంట్ అనుకుంటున్నామో ఆ లైన్ మనకు తెలియాలి. కరెక్ట్‌గా ఆ డిఫరెన్స్ మనకు తెలియాలి. ఖచ్చితంగా మనిషికి ఆహ్లాదం అవసరం. మనసుకి కొంచెం రిలాక్సేషన్ అవసరం. కానీ దానిలో పడిపోయి జీవితం మొత్తం కోల్పోతారు చాలామంది.